నడుస్తున్న ప్రభుత్వం ఎవరు ఓటేసి అప్పీల్ చేస్తారు ఎలా చూస్తారు సార్? నేను ఇంతకుముందు అన్న దాంట్లోనే అనిపిస్తుంది. వాళ్ళు మొదలు పెట్టిన అందులో ఒకరేమో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, అక్కడ ఎన్నికలు వచ్చేంతవరకు తెలంగాణనే నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉండి అక్కడి నుంచి సడన్గా మాయం అయిపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో ఆ స్టేట్కి నా జీవితం అంకితమని ఎందుకు వదిలేశారో ఆమె ఎక్కడా చెప్పలే. సంజయ్ శివలే సరే ఏదో ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి వచ్చారు కాబట్టి ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిలను తీసుకున్నారు. ఇంకొకరైతే దాన్ని ఏమంటారు మర్డర్కి సంబంధించి అది ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎవరు ఏ అప్పీల్ అయినా చేయొచ్చు, ప్రజలకు విజ్ఞప్తి చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, స్వేచ్ఛ వాళ్ళకున్నంతవరకు వాడుకుంటారు. కానీ లిమిట్ దాటి కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ రెండు రాంగ్ థింగ్సే, ఈ రెండు తప్పు. కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు, ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతో కూడా అటాక్ చేయిస్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 5 ఏళ్ల వరకు లేని ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఉన్నట్టు ప్రజలకు అప్పీల్ చేసుకుంటే ఎందుకు వచ్చినారు? ఈ 5 ఏళ్ల పాటు షణ్ముగం ఆమె అసలు దీని గురించి మాట్లాడని ఆమె ఎక్కడ ఈరోజు ఉన్నట్టుండి వచ్చి ఎందుకు అంటున్నారు? ఈరోజే రక్తపు దీంట్లో ఇదైపోయిందని ఎందుకు అనగలుగుతున్నారు? ఎట్లా ఏ రకంగా అంటున్నారు? ఏమీ రీజనింగ్ లేదు, ఏమీ లేదు. కేవలం మేము అంటున్నాం కాబట్టి వేయడానికి ఈనాడో ఆంధ్రజ్యోతితో ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో 4 రోజులు రిపీటెడ్ చేసి వాళ్ళకి నేను ఇంతకుముందు అన్నా కదా, నోరెత్తితే చంద్రబాబులో ఫస్ట్ డైలాగ్ వచ్చింది బాబాయి గొడ్డలి. ఎవరు బాబాయ్? ఆయన బాబాయి. ఆయన ఏమైనా గొడ్డలతో ఇచ్చేసాడా? అసలు ఏం మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన గతంలో కొన్ని సెనిలిటీనో ఓల్డేజ్ అనుకుందామంటే అది కూడా కాదు. కసి కనపడుతోంది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అసమర్థుడు దుర్జనత్వం ఉంటారు. వాటిగా ఏమీ లేనప్పుడు బూతులు ఉల్లంఘించుకుంటారు, లేకపోతే అభూత కల్పన ఆరోపణలు చేస్తారు, అడ్డగోలుగా మాట్లాడే స్టేజ్లో ఆయనకు వచ్చాడు అనడానికి ఈ సంధి ప్రలాపనలోనే మనకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నది. వీళ్ళను దానికే వాడుకుంటున్నారు. రోజు 14 లేచిన నుంచి ఈరోజు కూడా పెట్టినట్టున్నారు సింగిల్ పాయింట్ అజెండా. దీనికాలి ఆయనకి రిప్లై మేము ఇస్తూ కూర్చుంటే మాకున్న విండో స్పేస్లో మేము డెవలప్మెంట్ గురించి చెప్పాల్సింది. ఆ స్పేస్ అంతా పోతుంది కాబట్టి మేము దాని వరకు ఎక్కువ పోవట్లేదు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఈ తప్పుడు ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే చేస్తున్నాం దాని మీద లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయితే అవుతాం. కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి కోర్టు ఆల్రెడీ ఏదైతే దాని గురించి విచారణ చేస్తుందో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎక్కడైనా పొరపాటు జరిగితే వాటి మీద కోర్టుకు వెళ్ళారు. కేసు అనేది ఒకటి అక్కడ నడుస్తుంది. ఆ కేసు గురించి మీకేవరికన్నా ఇవి ఉంటే అక్కడ మాట్లాడవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా దాని అజెండా కేవలం దురదృష్టవశాత్తు అప్పుడు జరిగిన ఒక దారుణమైన హత్య 5 ఏళ్ల క్రితం జరిగిన దారుణమైన హత్య గురించి ఈరోజు దాన్ని తీసుకొచ్చేసి అది ఒక అజెండాగా చేయడం అంటే అక్కడే తెలుస్తుంది వాళ్ళకున్న ఉద్దేశాలు దాని వెనక ఏమున్నాయి అనేది. సో దీనికి ఏ స్థాయిలో ఎప్పుడు రియాక్ట్ కావాలని అవుతుంటారు. కానీ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది కీ తెలిసినప్పుడు అలాగే వాళ్ళ మాటల్లోనే ఆయన్ను ఆ చుట్టూ ఉన్న వీళ్ళందరినీ పొగుడుతూ గతంలో కూడా మాట్లాడారు. వీళ్ళంతా ఒకరు గ్యాంగ్ అప్ అయి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగో తప్పిస్తే మళ్ళీ అధికారాలు పంచుకోవచ్చో, లేదంటే మళ్ళీ 5 ఏళ్ల పాటు మేము ఇది కావచ్చని ఒక స్వార్థపూరితంగా చంద్రబాబు నాయుడు ఆలోచించే దాంట్లో వీళ్ళు పావులయ్యారు, లేదా పాత్రదారులు అయ్యారు. కీలక పాత్రదారులు కూడా ఇప్పుడు అయినట్టున్నారు. సో వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నేను భావిస్తున్నాను. పెన్షన్లకి డబ్బు లేదని అంటున్నారు. గవర్నమెంట్ డబ్బు లేకపోవడం వల్ల పెన్షన్లు జాప్యం చేస్తున్నారు. ఇదంతా అదే తప్పించుకోవడానికి తను కారణం అనేది ఏదైతే ప్రజల్లో బలంగా పడిందో చంద్రబాబు నాయుడు కారణం అనేది దాని నుంచి ఆ నిజమైన విషయం ఏదైతే దాని నుంచి తప్పించుకోవడానికి ఈ అపవాదు ఇది వేయాలా, ఇది అపోహలు క్రియేట్ చేయాలని ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ ఆయన ఏం చేసినా కూడా అదైతే అయిపోతుంది. ఈరోజు నాకు తెలిసి అయితే 60% మార్నింగ్ అయింది. రేపు 2కి అయిపోతుంది. మళ్ళీ ఇళ్ల దగ్గరికి వెళ్తారు. క్వశ్చన్ ఈజ్ ఈ 3-4 రోజులు ఎంత అర్లీగా ఎలాగూ జరిగేదానికి ఆయన ఏదో మళ్ళీ దానికి ఒక డిమాండ్, ఒక రిక్వెస్ట్, ఒక అప్పీలు, ఒక కోర్టులో ఒకటి వేయించడం,
పైగా ఈడ డబ్బులు లేవు, అది చేయలేకపోతున్నారు, ఏవో సాగు చెప్పడం, ఇవన్నీ డ్రామాలన్నీ నడిపినాడు. ఇప్పుడు ఆయన అంటుండగానే దందాన్ని అయితే అయిపోతుంది. ఆయనేమి ప్రత్యేకంగా దానికోసం ఇది చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏదైతే చేస్తున్నాడో అవన్నీ కూడా భయంతో చేస్తున్నాడు. ప్రజల్లో ఆల్రెడీ తన మీద ఎలాంటి ఇది పడింది అనేది తెలుసు కాబట్టి, తన అసలు రూపం ప్రజలకు మరోసారి తెలిసిందనే విషయం తెలిసిపోయింది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి పొద్దుపోని మాటలు మాట్లాడుతున్నాడు.